Hi students, good morning all of you. Today we are going to discuss about field evaluation. Field evaluation. సో ఈరోజు క్లాస్లో ఫీల్డ్ ఎవాల్యుయేషన్ మెటీరియల్లో 12th క్వశ్చన్ రైట్ అండ్ ఎస్సే ఆన్ ఫీల్డ్ ఎవాల్యుయేషన్. రైట్ అండ్ ఎస్సే ఆన్ ఫీల్డ్ ఎవాల్యుయేషన్. తెలుగులో చూసినట్లయితే చేపల పెంపకంలో అనుసరించే ఆహార వ్యూహాలపై ఒక వ్యాసం రాయను. చూద్దాం. ఫీల్డ్ ఎవాల్యుయేషన్. ఇక్కడ ఫిష్ అండ్ ష్రింప్స్ ఫీడ్ ఆన్ నాట్ ఓన్లీ లివ్ ఫీడ్ but also artificial or supplementary feeds. These are to be evaluated periodically to find out their suitability. సో ఫిషెస్ని ష్రింప్స్ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో వాటిని ఫిషెస్ని ష్రింప్స్ని ఏదైనా ఒక పాండ్లో కల్చర్ చేసినప్పుడు వాటికి లైవ్ ఫీడ్ అంటే బ్రతికి ఉండేటువంటి ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్స్ కానీ యానిమల్స్ కానీ లైవ్ ఫీడ్ వాటితో పాటుగా ఆర్టిఫిషియల్ అండ్ సప్లిమెంటరీ ఫీడ్ని కూడా ఇవి తీసుకుంటూ ఉంటాయి. సో లైవ్ ఫీడ్ అంటే ఏంటో చూద్దాం. లైవ్ ఫీడ్ సో లైవ్ ఫీడ్లో ఏంటంటే లైవ్ ఫుడ్ కన్సిస్ట్ ఆఫ్ ప్లాంట్స్ యానిమల్స్ అండ్ మైక్రో ఆర్గానిజమ్స్ దట్ ఆర్ లివింగ్ ఇన్ యువర్ ట్యాంక్. అంటే ఇవి ఎక్కువగా ప్లాంట్స్ని యానిమల్స్ని మైక్రో ఆర్గానిజమ్స్ని లైవ్ ఫీడ్ మైక్రో ఆర్గానిజమ్స్ని కూడా ఇవి ఎక్కువగా ఫీడ్గా లైవ్ ఫీడ్గా ఇవి తీసుకుంటూ ఉంటాయి. సో అట్లీస్ట్ ఇవి తీసుకుంటూ ఉంటాయి. అంటే ఎప్పుడైతే ఈ లైవ్ ఫీడ్ని తీసుకుంటాయో అంటే ఇవి ఫిషెస్ అనేటువంటివి పాండ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఈ లైవ్ ఫీడ్ని తీసుకునేటట్టుగా వీటిని ఏర్పాట్లు చేసుకుంటూ ఉండాలి. అంటే ఈ లైవ్ ఫీడ్ అంటే ఏం తీసుకుంటున్నాయి ఫిషెస్ అనేటువంటివి ప్లాంట్స్ యానిమల్స్ మైక్రో ఆర్గానిజమ్స్ని తింటున్నాయి. సో వీటిని డైరెక్ట్గా ప్లాంట్స్ ఎప్పుడైతే పాండ్లో వేస్తారో అప్పుడు డైరెక్ట్గా వీటిని తీసుకునేటట్టుగా వాళ్ళు ఏర్పాటు చేయాలి. సో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే ఏ అయితే లైవ్ ఫీడ్ వేస్తున్నారో అందులో వాళ్ళు న్యూట్రియంట్స్ అన్నీ కూడా ఉండేటట్టుగా వీళ్ళు చూస్తూ ఉండాలి. సో ఇలా చూస్తూ ఉన్నట్లయితే కనుక ఈ ఇమ్యూనిటీ సిస్టమ్ అనేటువంటిది ఫిషెస్లో ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ ఈ ఫీడర్ గోల్డ్ ఫిష్ ఉంటుంది కదా,
ఫీడర్ గోల్డ్ ఫిష్ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఫీడర్ గోల్డ్ ఫిష్ ఫీడర్ గోల్డ్ ఫిష్ని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఫీడర్ గోల్డ్ ఫిష్ అనేటువంటిది ఆర్ వెరీ కామన్ వెక్టార్స్ ఫర్ డిసీజ్. ఇది ఏం చేస్తుంది అంటే ఒక్కొక్కసారి ఈ గోల్డ్ ఫిష్ వాహకాలుగా అంటే వ్యాధికారక వాహకాలుగా అది వర్క్ చేస్తూ ఉంటుంది. అంటే డిసీజెస్ను కలిగించేటువంటి ఫిష్గా అది చేస్తూ ఉంటుంది. అది సమ్టైమ్స్ ఈ గోల్డ్ ఫీడర్ ఫిష్ అనేటువంటిది వాహకాలను అంటే వెక్టార్స్ వ్యాధికారక వెక్టార్స్ కింద అది పనిచేస్తూ ఉంటుంది. వ్యాధికారక వెక్టార్స్ కింద అది పనిచేస్తూ ఉంటుంది. అయితే మెనీ ఫిషెస్ చాలా రకాల ఫిషెస్ ఏం చేస్తాయంటే ఫైటో ప్లాంట్స్ని అంటే ఈ విధంగా వాటర్లో ఉండేటువంటి ప్లాంట్స్ని మరియు ఆల్గేస్ని అంటే పాండ్లో ఉండేటువంటి ఆల్గే ఉంటుంది కదా, సో వాటిని దాని యొక్క మౌత్తో అది ఏం చేస్తుంది అంటే ఆల్గేని ఏం చేస్తుంది అంటే గ్రేస్ లిటిల్ ఆన్ లైఫ్ ప్లాంట్స్ ఏం చేస్తుంది మౌత్తో గేరడం వల్ల ఏమవుతుంది అంటే వాటిని తీసుకుంటుంది. చాలా ప్లాంట్స్ చాలా స్మాల్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్లస్ ఆల్గేస్ ఏవైతే ఉంటాయో పాండ్లో ఆ ఆల్గేస్ని నోట్తో గేరడం వల్ల తీసుకుంటూ ఉంటుంది. కొన్ని రకాల హెర్బివోర్ ఫిషెస్ ఉంటాయి కదా, సో హెర్బివోర్స్ అంటే ఏమనుకున్నాం ఇటువంటి ప్లాంట్స్. సో ఏవైతే ప్లాంట్స్ తినేటువంటి హెర్బివోర్ ఫిషెస్ ఉంటాయో అవి ఏవైతే గ్రో అవుతున్న ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో పాండ్లో వాటిని ఆహారంగా తీసుకుంటాయి. ఇంకా కొన్ని టైప్ ఆఫ్ ఫిషెస్ సమ్ టైప్ ఆఫ్ ఫిషెస్ వాటర్లో తిరిగాడేటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ని తీసుకుంటాయి. అంటే కొన్నేమో ఆల్గేలను తింటాయి, కొన్నేమో చిన్న మొక్కలను తింటాయి హెర్బివోర్స్, కొన్నేమో మైక్రో ఆర్గానిజమ్స్ తింటాయి. మరలా కొన్ని రకాల చేపలు ఇంకొన్ని రకాల చేపలు పెబ్బల్స్ కంటుకునేటువంటి ఆకులను రాళ్ళకు అంటుకునేటువంటి వాటిని కూడా ఇవి తినడం జరుగుతుంది. ఇంకా కొన్ని సమ్ టైప్ ఆఫ్ ఫిషెస్ ఏం చేస్తాయంటే వాటర్లో ఉండేటువంటి వామ్స్ను పురుగులను ఇన్సెక్ట్స్ను కీటకాలను స్నేయిల్స్ క్రస్టేషియన్ లార్వల్ స్టేజెస్ వీటిని ఆహారంగా తీసుకుంటూ ఉంటాయి. ఇందులో ప్రొసీడ్ ఫిష్ ఫుడ్ ప్రాసెస్డ్ ఫిష్ ఫుడ్ ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే అయితే ఏవైతే తయారు చేసినటువంటి ఆహార పదార్థాలు ఏవైతే ఉంటాయో అంటే అప్పుడే తయారు చేసినటువంటి ఫ్రెష్ లేదా ఫ్రోజన్ ఏవైతే తయారు చేస్తారో ఆహార పదార్థాలు ఇంక్లూడింగ్ ఏంటి అంటే కనుక మెనీ కేటగిరీస్ దేర్ ఆర్ మెనీ కేటగిరీస్ ఆఫ్ ప్రాసెస్డ్ ఫుడ్ని ప్రాసెస్ ద్వారా ప్రిపరేట్ చేసేటువంటి ఫుడ్ ఏంటంటే ఇంక్లూడింగ్ ఫ్రెష్ ఫుడ్, ఫ్రోజన్ ఫుడ్, ఫ్రీజ్ డ్రైడ్ అండ్ క్యానడ్ ఫుడ్. చూద్దాం ఇందులో కొన్ని రకాలు ఉన్నాయి. ఫ్రెష్ ఫుడ్, ఫ్రోజన్ ఫుడ్స్, frozen food, freeze dried food, dried food, canned foods, సో
ఇందులో కొన్ని టైప్స్ ఆఫ్ ఫుడ్స్ అనేవి ఉన్నాయి. అందులో ఫస్ట్ ఏంటంటే ఫ్రెష్ ఫుడ్, అప్పుడే తయారు చేసినటువంటి ఫ్రెష్ ఫుడ్. సో ఫస్ట్ వన్ ఫ్రెష్ ఫుడ్ అంటే ఏంటో చూద్దాము. సో ఇక్కడ అప్పుడే తయారు చేసినటువంటి ఫ్రెష్ ఫుడ్స్ ఉంటాయి కదా, అంటే అనేక రకాలైనటువంటి మీట్ అంటే మాంసము లేదంటే వెజిటేబుల్స్, వీటిని వీటిని ప్రాసెస్ చేసినటువంటి ఫిషెస్కు ఈ ప్రాసెస్ చేసినటువంటి మెటీరియల్స్ ఫిషెస్కి అందించడం జరుగుతుంది. అంటే బైట్స్ ఆఫ్ బీఫ్, నెక్స్ట్ వన్ పౌల్ట్రీ వేస్ట్ మెటీరియల్, నెక్స్ట్ వన్ ఇలా ఏమాత్రం ఉడికించకుండానే బాయిల్ చేయకుండానే వాటిని డైరెక్ట్గా ఇవ్వడం జరుగుతుంది. కొన్ని రకాలైనటువంటి ఫిషెస్ ఈ వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో అంటే బఠానీ, బీన్స్, ఆపిల్స్, బఠానీ, బీన్స్, పొటాటో వంటి వాటితో పాటు యాపిల్, స్పినాచ్ అనేటువంటి ఈ ప్లాంట్స్ని కూడా ఫుడ్గా ఇవి తీసుకుంటూ ఉంటాయి. అంటే ఈ రకమైనటువంటి ఫుడ్లో ఏంటంటే న్యూట్రియంట్స్ అనేవి రిచ్ న్యూట్రియంట్స్ ఉంటాయి కాబట్టి అక్కడ గ్రోత్ అనేది ఫిష్ యొక్క గ్రోత్ అనేది ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది. సో దీన్ని ఫ్రెష్ ఫుడ్ అంటాం. సెకండ్ వన్ ఫ్రోజన్ ఫుడ్. ఫ్రోజన్ ఫుడ్ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో సాధారణంగా ఫ్రోజన్ ఫుడ్లో సాధారణంగా ఇక్కడ స్మాల్ ప్రాన్స్ అంటే చిన్న చిన్న ప్రాన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కన్సిస్ట్ ఆఫ్ ష్రింప్స్, చిన్న చిన్న ష్రింప్స్. నెక్స్ట్ వన్ స్క్విడ్, ష్రింప్స్, స్క్విడ్, స్పైరులినా ఆల్గే. ఇందులో ష్రింప్స్, స్క్విడ్, స్పైరులినా ఆల్గే. ఫ్రోజన్ ఫుడ్లో షింప్, స్క్విడ్, స్పైరులినా ఆల్గే అనేటువంటి ఫుడ్స్ కూడా ఇవి ఎక్కువగా తీసుకుంటూ ఉంటాయి. తర్వాత ఇవి ఈ తగిన వాటికి ఈ ఫుడ్స్కి ప్రాసెస్ చేసిన తర్వాత అంటే షింప్, స్క్విడ్, స్పైరులినా ఆల్గే వీటికి ప్రాసెసింగ్ చేసిన తర్వాత విటమిన్స్ని కూడా దానితో కలిపి స్ట్రేబుల్ ఆహారాన్ని, స్టేబుల్ ఫుడ్ని తయారు చేస్తారు. అంటే ఈ మూడాటితో పాటు స్పైరులినా ఆల్గే, స్క్విడ్ ఈ మూడాటితో పాటు విటమిన్స్ని కూడా అవి చేర్చి స్టేబుల్ ఫుడ్ని వీళ్ళు తయారు చేసి వీటిని గడ్డకట్టించిన పదార్థాలు, వీటిలో ఏంటంటే గడ్డకట్టించిన పదార్థాలు కూడా లభ్యం అవ్వడం జరుగుతుంది. అయితే వీటికి తగినంతగా మాయిశ్చర్ అనేది ఉండి ఎక్కువగా స్టోర్ చేయడానికి వీలుగా ఉంటుంది. అంటే ఎక్కువగా స్టోర్ చేసుకోవచ్చు, తర్వాత ఉపయోగించుకోవడానికి కూడా ఇవి ఉపయోగపడుతూ ఉంటాయి. నెక్స్ట్ వన్ ఫ్రీజ్ డ్రైడ్ ఫుడ్స్. థర్డ్ వన్ ఫ్రీజ్ డ్రైడ్ ఫుడ్. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చాలా రకాల పురుగులు, కీటకాల లార్వాలు, ఇన్సెక్ట్స్ యొక్క లార్వాసు, వామ్స్, క్రస్టేషియన్స్, నెక్స్ట్ వన్ మీట్. నెక్స్ట్ వీటన్నిటిని అంటే వామ్స్ని, ఇన్సెక్ట్స్ని, క్రస్టేషియన్స్ని, వామ్స్ని వీటన్నింటినీ కూడా వీళ్ళు ఏం చేస్తారంటే ఫ్రీజ్ చేసి వీటిని డ్రై చేస్తారు. అంటే ముందు గడ్డకట్టించి తర్వాత ఎండబెడతారు. ఇలా చేయడం ద్వారా ఏంటంటే చాలా విటమిన్స్ ఏంటి అంటే ఈ పదార్థాల నుంచి బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి దీన్ని న్యూట్రియంట్స్ ఉండేటువంటి ఫుడ్ కింద ఫార్మర్స్ భావించరు. కాబట్టి ఈ పదార్థాలను మేతగా దానికి ఫీడ్గా పెట్టే ముందు ఏంటంటే నీటితో కలిపి వాటిని ఒక ముద్దలా మార్చడం జరుగుతుంది. లేకపోతే అవి డైరెక్ట్గా తిన్నాయంటే కనుక వాటికి డిసీజ్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. సో నెక్స్ట్ వన్ క్యాన్డ్ ఫుడ్. ఫోర్త్ వన్, థర్డ్ వన్ ఫ్రీజ్డ్ డ్రైడ్ ఫుడ్. ఫోర్త్ వన్ క్యాన్డ్ ఫుడ్. సో ఇక్కడ క్యాన్డ్ ఫుడ్ ఏంటి అంటే ఏవైతే ఫుడ్ ఉంటుందో సో వీటిని స్టోర్ చేయడం జరుగుతుంది. అంటే ఒక బాక్సెస్లో
ప్యాకెట్స్లో కానీ లేదా ఒక ప్లాస్టిక్ బాక్సెస్లో కానీ వీటిలో కానీ వాటిని ఇలా స్టోర్ చేయడం జరుగుతుంది. ఇటువంటి ఫుడ్ మెటీరియల్ని ఏం చేస్తారు అంటే టెక్నాలజీ ద్వారా వీళ్ళు తయారు చేయడం జరుగుతుంది. సో వీటిని సంపూర్ణ ఆహార పదార్థాలు తయారు చేస్తారనమాట. ఇలాంటి ఆహార పదార్థాలు అనేవి చాలా యూజెస్ ఉంటాయన్నమాట. అంటే ఇవి నీటిపై తేలి ఆడేటువంటివి, నీటిలో మునిగి ఉండేటువంటివి, అంటే తేలి ఆడేటువంటి ఆహారం కింద, మునిగి ఉండేటువంటి ఆహారం కింద, గ్రాన్యూల్స్ కింద, లేకపోతే టాబ్లెట్స్ రూపంలోను, ఫ్లెక్స్ రూపంలోను వీటిని ఇవ్వడం జరుగుతుంది. వీటిని స్టోర్ చేస్తారు. ఇందులో క్యాన్స్ అనేటువంటి బాక్సెస్లో, డబ్బాల్లో స్టోర్ చేస్తారనమాట. నెక్స్ట్ మనం ఇందులోనే క్యాన్డ్ ఫుడ్ అనుకున్నాం కదా, ఇందులో ఏంటంటే ఫ్లేక్స్. ఈ క్యాన్డ్ ఫుడ్లో ఫస్ట్ వన్ ఏంటి అంటే ఫ్లేక్స్. ఫస్ట్ వన్ ఫ్లేక్స్. నెక్స్ట్ వన్ ఫ్లేక్స్. ఫ్లేక్స్ని కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇటువంటి మెటీరియల్స్ని అటుకులుగా మార్చి ఫ్లేక్స్ ఏం చేస్తారు అంటే మోస్ట్ కామన్ టైప్ ప్రాసెస్ ఫుడ్ అండ్ ఆర్ అవైలబుల్ ఇన్ వెరీ వైడ్ వెరైటీస్. సమ్ ఫ్లేక్స్ ఆర్ ఇంజనీర్డ్ టు ప్రొవైడ్ ద న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్. ఫ్లేక్స్ అంటే అటుకుల రూపంలో ఈ ఫుడ్ను మార్చి, అటుకుల రూపంలోకి మార్చి అనేక రూపాల్లో తయారు చేస్తారు. సో ఇందులో ఏంటంటే న్యూట్రియంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి, పోషక విలువలు కావలసినటువంటిగా చేపలు ఉపయోగిస్తారు. సో ఇందులో ఈ న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇవి కలర్ని మార్చటకు. నెక్స్ట్ వన్ ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఫ్లేక్స్ అనేటువంటిది ఫిష్ యొక్క, ఈ ఫ్లేక్స్ అనేటువంటి ఫిష్ యొక్క కలర్ని చేంజ్ చేయడానికి, ఫిష్ యొక్క గ్రోత్ని పెంచడానికి. నెక్స్ట్ వన్ స్పానింగ్. స్పానింగ్ ఎగ్స్ని రిలీజ్ చేయడానికి కూడా ఈ ఫ్లేక్స్ అనేటువంటివి ఉపయోగపడుతూ ఉంటాయి. సో నెక్స్ట్ వన్ పెల్లెట్స్. పెల్లెట్స్ రూపంలో కూడా ఇస్తారు. పెల్లెట్స్ రూపంలో కూడా ఫీడింగ్ అనేది ఇస్తారు. పెల్లెట్స్ కనుక చూసినట్లయితే ఇందులో 2 టైప్స్ ఆఫ్ పెల్లెట్స్ ఉంటాయి. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైటర్, 2 ఫార్మ్స్లో ఉంటాయి. వేరియబుల్ ఇన్ ఫార్మ్స్, డెన్సర్ ఆర్ లైటర్ దెన్ వాటర్. అంటే లైట్గా ఉండేటువంటి పెల్లెట్స్, డెన్సర్ అంటే నీటి కంటే బరువుగా, నీటిపై తేలియాడేటువంటివి గాను, నీటి కంటే బరువుగాను ఉండేటువంటి పెల్లెట్స్ అనేవి ఉంటాయి. సో ఈ రకాల 2 టైప్స్ ఆఫ్ పెల్లెట్స్ అనేటువంటివి సర్ఫేస్ పై ఏవైతే ఫిషెస్ ఉంటాయో వాటికి ఉపయోగపడతాయి. అదేవిధంగా బాటమ్ ఆఫ్ ద వాటర్లో ఉండేటువంటి ఫిషెస్ కూడా ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. అంటే వీటిని పెల్లెట్స్ రూపంలో కలిగి ఉంటాయి కాబట్టి స్పెసిఫిక్గా వీటిని ఫిషెస్కి ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ గ్రాన్యూల్స్. థర్డ్ వన్ గ్రాన్యూల్స్. రఫ్ చేస్తాను. Third one granules రూపంలో కూడా ఇస్తారు. సో granules are like very small hard flakes or tiny pellets. Currently only a limited variety of fish food granules are available, usually engineered for the general nutritional needs of small community fish. సో వీటిని గ్రాన్యూల్స్ రూపంలో అంటే రౌండ్గా ఉండేటువంటి రవ్వల రూపంలో లేదా కణికల రూపంలో ఉండేటువంటి లేదా అటుకుల పైన కానీ ఇవి ఉండడం ఉంటుంది. అంటే రవ్వలుగా తయారయ్యేటువంటి ఆహారం చాలా తక్కువగానే తయారు చేస్తారు. ఎందుకంటే ఇవి స్పెసిఫిక్గా కొన్ని రకాల న్యూట్రియంట్స్ని కలిపేటువంటి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వీటిని ఎక్కువగా కమ్యూనిటీ పాండ్లో పెంచేటువంటి ఫిషెస్ని మాత్రమే ఈ గ్రాన్యూల్స్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ టాబ్లెట్స్.
tablets are really just large flat pellets. Most tablets are of a single variety, but there are some that are engineered to adhere to the side of the aquarium so that you may observe your fish feeding. Most of the sinking tablets are engineered to provide for the nutritional needs of scavengers and bottom feeders. సో ఇక్కడ అంటే ఏంటి, ఇటువంటి టాబ్లెట్స్లో ఉండేటువంటి ఈ ఫుడ్ మెటీరియల్స్ని ఎక్కువగా బాటంలో ఉండేటువంటి స్కావెంజర్స్ లేకపోతే బాటంలో ఉండేటువంటి ఫీడర్స్ ఏవైతే ఉంటాయో ఫిషెస్ అవి ఎక్కువగా ఈ టాబ్లెట్స్ని తీసుకుంటూ ఉంటాయి. సో వీటిని బిళ్ళల రూపంలో ఆహార పదార్థాన్ని నీటిలో ముంచి ఇవ్వడానికి ఉపయోగిస్తారనమాట. సో వీటిని టాబ్లెట్స్ రూపంలో ఇచ్చేటువంటి మెటీరియల్స్ అని చెప్పవచ్చు. సో నెక్స్ట్ వన్, సో ఈ విధంగా ఫుడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ చాలా కాలం వరకు కూడా ఈ ప్రొడక్షన్ అనేది ఫిష్ ప్రొడక్షన్ అనేది నీటి యొక్క క్వాలిటీపై డిపెండ్ అయి ఉంటుంది, వాటర్ యొక్క నాణ్యతపై ఆధారపడి ఉండేది. కానీ జీవన విధానంలో వచ్చిన మార్పుల ఆధారంగా ఏమవుతుంది అంటే నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్లో చేంజెస్ కూడా రావడం వల్ల ఏమవుతుంది అంటే నీటిలో వాటర్లో సరి అయిన పోషకాలు అనేటువంటివి లోపానికి గురవుతున్నాయి. అంటే సరి అయిన న్యూట్రియంట్స్ అనేవి ఉండట్లేదు. కాబట్టి ఏమవుతుంది అంటే ఈ కారణంగా చేపలని ఈ ఫిషెస్ని కానీ ప్రాన్స్ని కానీ కల్చర్ చేయడానికి సో ఇక్కడ నిర్జీవ జాలాలుగా వీటిని యూజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఫిష్ యొక్క ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది. అంటే ఇక్కడ ఫిష్ యొక్క ప్రొడక్షన్ తగ్గిపోతుంది, ప్లస్ న్యూ స్పీసెస్ అనేవి ఫామ్ అవ్వడం కూడా ఆగిపోతుంది. కాబట్టి ఈ జలములను జీవజలముగా మార్చే ప్రయత్నంలో అనేక పోషక లవణాలను అనేక న్యూట్రియంట్స్ని కూడా మోతాదులో అందచేయడం జరుగుతుంది. అంటే ఆర్టిఫిషియల్గా వాటిని అందచేయడం జరుగుతుంది. సో కృత్రిమ చెరువుల్లో చేపల పెంపకం చేపట్టబడినప్పుడు అంటే ఆర్టిఫిషియల్గా ఫిషెస్ని కల్చర్ చేసేటప్పుడు సో ఇటువంటి వాటర్ వల్ల ఏమవుతుంది అంటే కొంత మేరకు సత్ఫలితాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఫిషెస్ని పెరుగుదలకు అవసరమైనటువంటి ఆహారాన్ని కూడా ఆర్టిఫిషియల్గా ఇవ్వడం జరుగుతుంది. పెరుగుదలకు అవసరమైనటువంటి ఆహారాన్ని ఇవ్వడం ఆర్టిఫిషియల్గా ఇవ్వడం ద్వారా ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ ఉత్పాదకతను పెంచడానికి మెయిన్గా వైటమిన్స్ నెక్స్ట్ పోషక లవణాలు అవసరమవుతాయి. అంటే ఇంచుమించు 100 kgల ఆహారాన్ని తయారు చేయడానికి 40% ప్రోటీన్లు అంటే 100 kg ఫుడ్ మెటీరియల్ తయారు చేయాలంటే 100 kg ఫుడ్ మెటీరియల్ తయారు చేయాలంటే ఇందులో 40% ప్రోటీన్స్, 40% ప్రోటీన్స్, నెక్స్ట్ వన్ 90.5% వేరుశనగ చెక్క, 9.5% వరి పొట్టు అవసరమవుతుంది. సో వీటి యొక్క నిష్పత్తుల్లో కనుక ఏవైనా మార్పు చేసుకున్నా కూడా ఉత్పాదకత అనేది పెంచడానికి వీలుగా ఉంటుంది. అంటే ఫిషెస్ను ప్రాన్స్ని పెంపకంలో వినియోగించే ఆహారంలో ఏంటంటే ఈ లైవ్ ఫీడ్తో పాటు ఆర్టిఫిషియల్గా ఫీడ్ని కూడా అనుబంధ ఆహారంగా ఇవ్వడం జరుగుతుంది. అంటే లైవ్ ఫీడ్, నెక్స్ట్ ప్రాసెస్డ్ ఫిష్ ఫుడ్, ప్రాసెస్ తయారు చేయడం ద్వారా తయారు చేసినటువంటి ఫుడ్ని అప్పుడే తయారు చేసినటువంటి ఫుడ్ని ఫ్రోజన్ ఫుడ్, ఫ్రీజ్ డ్రైడ్ ఫ్లేక్స్, పెల్లెట్స్, గ్రాన్యూల్స్ వీటిని ఆహారంగా టాబ్లెట్స్ రూపంలో కానీ వీటిని ఆహారంగా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇవ్వడం జరుగుతుంది. అయితే చాలామంది కూడా కల్చర్ చేసేటప్పుడు ఏంటంటే కొన్ని పొరపాట్లు అనేవి చేయడం జరుగుతుంది. అంటే ఇవ్వవలసిన మేత ఎంతైతే ఉంటుందో దానికన్నా ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. సో ఎక్కువ దాన ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే టాక్సిన్ అనేటువంటివి హాని కలిగించడం జరుగుతుంది. అంటే న్యాచురల్
ఆహారం మాత్రమే లభ్యమైనప్పుడు అవి స్వీకరించడం జరుగుతాయి. సో అవి అంతకన్నా ఎక్కువ ఫుడ్ అనేది ఉన్నట్లయితే అవి ఆహారాన్ని ఒక రోజులోనే చాలా టైమ్స్ అది ఫుడ్ని తీసుకుంటుంది. సో ఫుడ్ని తీసుకోవడం వల్ల ఆహారం తీసుకుంటూనే ఉంటుంది కాబట్టి అవకాశం దొరికినప్పుడు మాత్రం ఆహారం తీసుకోవాలి. అలా కాకుండా ఎక్కువ దానా ఇచ్చినట్లయితే సో ఇక్కడ వాటిలో టాక్సిన్స్ అనేవి పెరగడం స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఈ దానా ఎప్పుడైతే ఇస్తారో అప్పుడు ఫిషెస్ యొక్క టైప్స్ని బట్టి దానాన్ని మార్చడం జరుగుతుంది. అంటే ఏంటి, ఏదో ఒక రకం దానాను రోజులో ఒకసారి మాత్రమే ఇవ్వాలి. అంటే 2 సార్లు ఇచ్చాము అనుకున్నది ముఖ్యం కాదు. అయితే కొన్ని క్యాట్ ఫిషెస్ ఏంటంటే నాక్టర్నల్ పీరియాడిసిటీని కలిగి ఉంటాయి. అంటే నైట్ టైం ఇవి ఉంటూ ఉంటాయి కాబట్టి కొన్ని రకాల ఫిషెస్కి నైట్ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ చేపలకు దానా ఇచ్చే ముందు కొన్ని నిమిషాల టైం అనేటువంటిది నీళ్లతో కొన్ని నిమిషాల టైం అనేది ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ పొలం ఎక్కడైతే పాండ్ ఎక్కడైతే ఉందో అక్కడ నిలబడి దానా ఇవ్వడం అనేటువంటిది శ్రేయస్కరం. ఎందుకంటే అవి ఎవరైతే ఫీడింగ్ ఇస్తారో వాళ్ళని కూడా చాలా చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాయి. సో కొన్ని సమయంలో మీ వదిలి ఇంకొకరు ఎవరైతే దానా వేస్తారో ఆ దానా కూడా ఇచ్చేవాళ్ళు కూడా ఎవరైతే ఫస్ట్ టైం ఎలా వేశారో ఆ విధంగానే వేసేటట్టు చూస్తూ ఉండాలి. నెక్స్ట్ ఫిషెస్ ఇప్పుడు కూడా ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉండేటువంటి దానాన్ని స్వీకరించు కాబట్టి సీజనల్ని బట్టి తీసుకునేటువంటి దానా పరిమాణం కూడా దానాన్ని కూడా మారుస్తూ ఉండాలి. సో చాలా ఎక్కువగా ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 50 ఫారెన్హీట్ కంటే ఉన్నప్పుడు సో అవి ఆహారాన్ని జీర్ణించుకోలేవు కాబట్టి కొన్ని డిసీజెస్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంది కాబట్టి సో చూసుకుంటూ టెంపరేచర్ అనేది చూసుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ మొదట చేపలు కొద్దిపాటి దానా ఇచ్చి స్వీకరిస్తున్నాయో లేదో చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత ఏవి తీసుకుంటున్నాయో చూసి ఆ టైప్ ఆఫ్ ఫీడింగ్ని ఇవ్వడం జరుగుతుంది. హెర్బివోర్స్ అయితే ఏ విధంగా అయితే ఉంటాయి, హెర్బివోర్స్లో అయితే మాత్రం ఈ డైజెస్టివ్ గట్ అనేటువంటిది ఉంటుంది. అందువల్ల ఆహారాన్ని ఒకేసారి తీసుకోలేవి. ఇవి ఏం చేస్తాయంటే నీటిలో ఉండేటువంటి ప్లాంట్స్ని ఇవి తీసుకుంటాయి అన్నమాట. ఈ ప్రాసెస్ అనేటువంటిది డైలీ జరుగుతుంది కాబట్టి ఫ్రై స్టేజ్లోను ఫింగరింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ప్రత్యేకించి దానికి చాలాసార్లు ఇస్తూ ఉండాలన్నమాట. 5 నిమిషాల్లో ఎంత దానాను తినగలుగుతుందో గుర్తించి అదే సైజులో అదే క్వాంటిటీలో దానా అనేది ఇవ్వాలి. ఒకవేళ దానా అనేది కుళ్ళినట్లయితే ఇందులో డిసీజెస్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి దానా ఇచ్చేటప్పుడు ఏంటంటే చాలా ప్రాపర్ కేర్ అనేది తీసుకుంటూ ఉండాలి. సో ఈ విధంగా చేసినట్లయితే అంటే ఇలా దానా ఇచ్చేటప్పుడు ఈ విధంగా కొన్ని ఇవి తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఎక్కువగా ప్రొడక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే లైవ్ ఫుడ్ కన్సిస్ట్ ఆఫ్ ప్లాంట్స్, యానిమల్స్, మైక్రో ఆర్గానిజమ్స్ ఎక్కువగా తింటూ ఉంటాయి. సో ఇవి లివింగ్ ఫుడ్ ఎక్కువగా తింటూ ఉంటాయి. సమ్ టైమ్స్ ఇవి మైక్రో ఆర్గానిజమ్స్ కూడా తింటూ ఉంటాయి అన్నమాట. సో వీటి యొక్క ఫిష్ ఫీడ్ ఇచ్చేటప్పుడు వాటి యొక్క హెల్త్ కండిషన్ ఎలా ఉంది, గ్రోత్ ప్రాపర్గా ఉందా లేదా చూసుకుంటూ ఉండాలి. గ్రోత్ అనేది ప్రాపర్గా లేదా ఉండాలని చూసుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండాలి. సో ఇలా చేసుకున్నట్లయితే సో ప్రొడక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఫిషెస్కి కల్చర్ చేసినటువంటి ఫిషెస్కి దానా ఇచ్చేటప్పుడు సో వాళ్ళు నీటిలో ఉండకుండా ఈ గొట్టు ఏదైతే ఉంటుందో దానిపై నుంచి మాత్రమే దానా ఇవ్వడం జరుగుతుంది. అందులో తగినట్టుగా న్యూట్రియంట్స్, నెక్స్ట్ న్యూట్రియంట్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, నెక్స్ట్ ఫ్యాట్స్ ఇవన్నీ కూడా ఉండేటట్టుగా చూసుకుంటూ ఉండాలి. ప్రోటీన్స్ అనేవి రిచ్గా ఉన్నట్లయితే ఫిష్ యొక్క మాస్ యొక్క గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ విధంగా చేసినట్లయితే డెఫినెట్గా ఫిష్ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈరోజు క్లాస్లో ఏం చెప్తున్నాము అంటే రైట్ డిస్కస్ చేసుకున్నాం. ఇది ఎగ్జామ్లో డెఫినెట్గా వచ్చేటువంటి ఎస్ఏ అని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ టాపిక్ నుంచి డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకున్నాము.
బ్రీడింగ్ అండ్ హ్యాచరీ మేనేజ్మెంట్ గురించి డిస్కస్ చేసుకున్నాము. యూనిట్ 2 వచ్చేసి వాటర్ క్వాలిటీ మేనేజ్మెంట్ గురించి డిస్కస్ చేసుకున్నాము. యూనిట్ 1లో బంద్ బ్రీడింగ్, ఇండ్యూస్డ్ బ్రీడింగ్, హైపోఫైజేషన్, సింథటిక్ హార్మోన్స్ గురించి, టైప్స్ ఆఫ్ ఫిష్ హ్యాచరీ మేనేజ్మెంట్, నెక్స్ట్ వన్ పీరియస్ మోనోడాన్ టైగర్ ప్రాన్ గురించి, హ్యాచరీ మేనేజ్మెంట్లో జైంట్ ఫ్రెష్ వాటర్ ప్రాన్ గురించి డిస్కస్ చేసుకున్నాం. యూనిట్ 2లో వాటర్ క్వాలిటీ చాలా ఇంపార్టెంట్. అంటే క్యారెక్టరిస్టిక్స్ సూటబుల్ ఫర్ ఫిష్ అండ్ షింప్ కల్చర్లో వాటర్ క్వాలిటీ మెయిన్. నెక్స్ట్ వన్ ఆక్సిజన్ డిప్లీషన్, అది ఎగ్జాంపుల్. నెక్స్ట్ వన్ ఎరేటర్స్ని ఏ టైప్ ఆఫ్ ఎరేటర్స్ని ఎమర్జెన్సీ టైంలో యూజ్ చేసాము అది. నెక్స్ట్ వన్ ఆర్గానిక్ మాన్యూర్స్ అండ్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్, లైమింగ్ మెటీరియల్స్ గురించి కూడా లాస్ట్ యూనిట్లో డిస్కస్ చేసుకున్నాము. ఈ యూనిట్లో వచ్చేసరికి ఫీడ్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాము. అంటే ఏ టైప్ ఆఫ్ స్ట్రీమ్స్కి, లార్వల్ స్టేజ్లో ఉండేటువంటి స్ట్రీమ్స్కి, నెక్స్ట్ వన్ ఫిషెస్కి ఏ టైప్ ఆఫ్ ఫీడ్ ఇస్తామన్నది ఈ యూనిట్లో డిస్కస్ చేసుకుంటాము. ఈ యూనిట్లో డిస్కస్ చేసుకుంటాం. టోటల్గా ఈ థర్డ్ యూనిట్ కూడా కంప్లీట్ అవుతుంది. సో నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం.